హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఏలూరులో ఉన్న పికిల్ మ్యాంగో మార్కెట్ని నేను విజిట్ చేశానండి. ఇక్కడ పచ్చడికి కావాల్సిన మామిడికాయలు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా ప్రైసెస్ కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ రైతులు ఇక్కడికి వచ్చి రిటైలర్స్కి అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి చాలా తక్కువలో దొరుకుతాయి, కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళకి కొంచెం అటు ఇటుగా రిటైల్ ప్రైసెస్లో దొరుకుతాయి. సో బేస్డ్ ఆన్ దట్ మీకు ఏ వేరియంట్ ఆఫ్ మ్యాంగో కావాలి పికిల్కి అనేది మీరు ఎంచుకోవచ్చు. మ్యాంగోస్ కొన్న వెంటనే పీసెస్గా చేయడానికి ఇక్కడ చాలా మంది ఉంటారండి. ప్రైస్ కూడా చాలా తక్కువ. అప్రాక్సిమేట్లీ వీళ్ళు 4 రూపీస్ 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక కాయకి ఇలా ముక్కలుగా కొట్టడానికి. ఎంతమ్మా కొట్టడానికి? ఎంత? 5 రూపాయల కాయకి. ఇక్కడికి వచ్చేంత వరకు నాకు ఐడియా లేదు. మ్యాంగోస్ లో ఒక వేరియంట్ పికిల్ పెడతారా, ఆ వేరియంట్ నేమ్ ఏంటంటే జలాలు అని. చాలా యూనిక్ గా ఉంది ఆ నేమ్. బట్ మ్యాంగోస్ కి పికిల్ గా ఇలా ముక్కలు కట్ చేసి ప్రిపేర్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్ జలాలు అనేది కూడా బాగా వాడతారంట. ఏమా ఈ చిన్న రసమా పెద్ద రసమా? సైజు బాగుంది. ఈ పెద్ద రసాలా ఎంత పడుతుంది కాయ? ఎంత? ఇది 20యా? తెల్ల గులాబీయా? ఈ మ్యాంగో వేరియంట్ పేరు వినగానే కొంచెం కామెడీగా అనిపించింది. బట్ ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ పికిల్. తెల్ల గులాబీ మామిడి. ఈ వేరియంట్ కూడా పికిల్ బాగా పడతారని వీళ్ళు మాకు చెప్తున్నారు. ఈ తెల్ల గులాబీ అనే వేరియంట్ తో పికిల్ పట్టినా ఇంతకు ముందు మీకు ఏమైనా ఐడియా ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేంటా చిన్న రసమా? చిన్న రసం అండి. చిన్న రసం ఉంది, పెద్ద రసం ఉంది. ఎంత? ఇది 10 రూపాయలు పడతాను. చెప్పాను కదమ్మా 40 కాయలు నేను వేసేస్తానమ్మా అని చెప్పాను. నువ్వు అడిగితే నేను చెప్పాను. కొత్తకాయ ఇదే కాయన్నా? ఇది చిన్న రసమే. అది చిన్న రసం. ఇది మాగా పెద్ద రసం. పెద్ద రసం అది. ఓకే. ఇది చిన్న రసమా? ఇది చిన్న రసం. అది కూడా చిన్న రసమే. అది ఒక్క కూడా చూసుకోండి. 30 రూపాయలు పడుతుంది. ఏంటన్నా వెనకాలే? జలం. వద్దు వద్దు, నాకు కట్ చేయక. వద్దు వద్దులే అన్న, ఇప్పుడు వద్దు. సరే. ఈ తాత అయితే బిజినెస్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ప్రేమతో ఆ మొక్క కట్ చేసి నాకు ఇచ్చి తినిపించేంత వరకు వదలలేదు. సో వీళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళ ప్రేమాభిమానాలు మాత్రం ఇక్కడ వదలట్లేదు. అన్న ఈ పెద్ద రసాలా? మాగాయక. ఓకే ఓకే. ఇతను చెప్పిన ప్రకారం పెద్ద రసాలని ఇతను కట్ చేసే విధానం చూసారా? పీసెస్ కింద ఇలాగ వర్టికల్గా కట్ చేసి దాన్ని మాగాయ అనే పికిల్ని పెడతారంట. హార్జెంటల్గా కట్ చేసి పెద్ద పీసెస్గా అయితే ఇది చేయరంట. అలా పెద్ద పీసెస్గా కట్ చేయాలంటే చిన్న రసాలు కానీ జలాలు అనే వేరియంట్ కానీ వీళ్ళు వాడతారు. ఆ మ్యాంగోనే ఆ పికిల్కి వాడాలి. ఇలాగ పెద్ద రసాలను మాత్రం ఇలాగ పీసెస్ చేసి మాగాయనే పచ్చడి పెడతామని చెప్పాడు ఇతను.
మళ్ళీ దీన్ని చిన్న చేయవన్నా? అంతేనా? ఎండలో ఆరేసేస్తారా? ఓహో, ఉప్పులో పెట్టేది. ఎండలో ఆరేసేస్తారా? మనకి ఇక్కడ ఒక చోటే ఉందన్న మార్కెట్ ఇది? ఇక్కడే పెద్ద మార్కెట్ అంటే ఇదే. తర్వాత చిన్న చిన్నవి ఉన్నాయంటే పాటదెబ్బ ఇట్లు వేసుకున్న పత్తేబాది, పచ్చడి మామిడికాయలు అవి కూడా అక్కడ పచ్చడి మామిడికాయలు అవి తక్కువ. ఇదే పెద్ద మార్కెట్ అంటే. ఇలా కట్ చేయడానికి మీరు ఎంత తీసుకుంటారని నేను అడిగినప్పుడు అతను ఆన్సర్ ఇచ్చాడు. ఆవకాయకి అయితే 5 రూపాయలు, మాకాయకి అయితే 10 రూపాయలు. ఓకే. నేను ఎప్పుడు ఇలా చూడలేదు, మష్రూమ్స్ నువ్వు టబ్బులో పెట్టి అమ్మడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక కవర్ ఫుల్ చేసి 100 రూపీస్కి ఈ మష్రూమ్స్ అమ్ముతుంది. బట్ చాలా యూనిక్గా అనిపించింది, అందుకే ఈ వీడియో కూడా ఇంక్లూడ్ చేశాను ఈ వీడియోలో. ఫైనల్లీ నేను కూడా పికిల్కి కావాల్సిన మ్యాంగోస్ అన్నిటిని పర్చేజ్ చేశాను, అవి ప్యాక్ చేసుకున్నాను. నాకు ఒక్క కాయ వచ్చేసి 13 రూపీస్ పడింది. నేను కొన్న వేరియంట్ వచ్చేసి చిన్న రసాలు, ఇది పికిల్కి బాగా ఫేమస్ మా ఏరియాలో. నేను ఎవరి దగ్గర అయితే కొన్నానో అతను నేను ఇంటర్వ్యూ చేశాను, ఎక్కడ నుంచి తెస్తే ఏ రకాలు మీరు అమ్ముతారు, ప్రైసెస్ ఎలా ఉంటాయి అనేది. ఆ ఆడియోని మీకు ప్లే చేస్తున్నాను చూడండి. కాయ పేరేంటి? చిన్న రసం. చిన్న రసం ఎంత పడుతుంది ఒకటి? 13, 14, 12. ఏ ఊరు మీది? కాటేరన్పాడు. ఏలూరుకి వచ్చి అమ్ముతారా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి మ్యాంగో పికిల్ కోసం పచ్చడికాయలు కొనే ప్రాసెస్ ని మీకు ఈ వీడియోలో చూపించాను. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్.